రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఇక చివరిదైనటువంటి క్లోరిన్. ఈ క్లోరిన్ మొక్క కిరణజన్య సంయోగ క్రియలో సహాయపడుతుంది. అంతేకాకుండా మొక్కలో అన్ని భాగాలకు ఆక్సిజన్ను, కార్బన్ డయాక్సైడ్ను సరఫరా చేయడంలో ఈ క్లోరిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కానీ దీని లోపం గురించి మనం ఎక్కడ వరి కావాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే అది నీటిలోనూ లేదా నేలలోనూ చాలా తక్కువ పరిమాణంలో ఉన్నా సరిపోతుంది. అది ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు. క్లోరిన్ మనం ప్రత్యేకంగా క్లోరిన్ని సరఫరా చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దీని గురించి మనము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన 6 మూలకాలు అయినటువంటి ఈ సూక్ష్మధాతువులని మనము జింక్, మ్యాంగనీసు, కాపరు, మాలిబ్డినము, బోరాను, ఐరన్, ఈ 6 మూలకాలని మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ లోపించకుండా పైరులో చూసుకోవాలి. ఇప్పుడు ఈ 6 మూలకాలని మనము ఎలా వినియోగించాలి? ఇదివరకు మనం ఒక టేబుల్ చెప్పుకున్నాము. ప్రథమ పోషకాలైనటువంటి ఎన్పికే, నత్రజని, భాస్వరం, పొటాషియం ఎలా ఉపయోగించాలి దశను బట్టి, అలాగే ద్వితీయ పోషకాలైనటువంటి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, వీటిని ఎలా వినియోగించాలి ఆల్రెడీ ఒక టేబుల్ మనం తయారు చేసుకున్నాం. ఆ టేబుల్లో ఈ 6 సూక్ష్మధాతువుల్ని మనము ఎలా వినియోగించాలి, ఏ దశలో వినియోగించాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 6 రకాల సూక్ష్మధాతువులను కలిపి ఒక మిశ్రమంగా మనం తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమం ఎలా చేసుకోవాలి అంటే జింక్ 33%, 2 కేజీలు, బోరాన్ 10.5% దొరుకుతుంది, 10.5%, చిన్న చిన్న గుళికల రూపంలో ఉంటుంది అది 5 కేజీలు, మ్యాంగనీస్ సల్ఫేట్ 1 కేజీ, ఫెర్రస్ సల్ఫేట్ 1 కేజీ, కాపర్ సల్ఫేట్ 1 కేజీ. ఇలా వీటిని 10 కేజీల మిశ్రమంగా తీసుకోండి. నన్ను అడిగితే మాలిబ్డినంని మనం భూమిలో వేయడం కంటే అల్యూమినియం మాలిబ్డేట్ ఒక 50 నుంచి 100 గ్రాములు పెరిగే దశలో ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక 50 గ్రాములు తీసుకొని మనము ఈ 10 కేజీలలో కలిపి అది మన భూమిలో చల్లడం వలన అది ఒక్కో చోట సరిగా పడకపోవచ్చు, అందుబాటులోకి రాకపోవచ్చు. కానీ ఏదైనా క్రిమి సంహారకాలు కానీ లేదంటే గ్రోత్ ప్రమోటర్స్ కానీ లేదా సూక్ష్మధాతువులు కానీ మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఒక స్ప్రేలో పెరిగే దశలో అల్యూమినియం మాలిబ్డేట్ 50 గ్రాముల నుంచి 100 గ్రాములు కలిపి మనం స్ప్రే చేస్తే ఆ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లు మనము ఈ జింకు, ఐరను, మ్యాంగనీసు, కాపరు, బోరాను, వీటిని మాలిబ్డినం, వీటిని ఒక 10 కేజీల మిశ్రమంగా తయారు చేసుకొని 2 దఫాలుగా వేసుకోవచ్చు. 5 కేజీలు 5 కేజీలు అంటే పెరిగే దశలో, మొక్క పెరిగే దశలో 5 కేజీలు, పూత దశలో 5 కేజీలు, ఇలా 2 విభాగాలుగా చేసుకొని 5 కేజీలు 5 కేజీలు వాడుకోవచ్చు. లేదా అవకాశం లేకపోతే మొదటి దశలోనే, పెరిగే దశలోనే 10 కేజీలు కూడా మనము భూమిలో వేయవచ్చు. ఇలా ప్రతి సంవత్సరము ప్రతి పైరుకి మనము ఒక 10 కేజీల ఈ సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని వేయడం వలన మనకు ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు మన పైరులో సంభవించవు. ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫార్ములా 7 అని చెప్పేసి ఒక సాయిల్ అప్లికేషన్ ఫార్ములా ఇచ్చున్నారు. అది ప్రతిభా బయోటెక్లో అయితే స్టఫ్ పేరుతో దొరుకుతుంది, STUFF అని స్టఫ్ పేరుతో దొరుకుతుంది. దాన్ని ఆ 10 కేజీల బ్యాగ్ని ఉపయోగించినా సరిపోతుంది. 5 కేజీలు ఒకసారి, 5 కేజీలు ఒకసారి, అంటే పెరిగే దశలో 5 కేజీలు, పూత దశలో 5 కేజీలు అలా వినియోగించినా సరిపోతుంది. లేదా పెరిగే దశలోనే 10 కేజీలు ఒకేసారి వేయవచ్చు. ఎందుకంటే ఇవి తొందరగా మార్పు చెందవు, చాలా కాలం ఉంటాయి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలాగే మార్పు చెందకుండా ఉంటాయి భూమిలో. కాబట్టి వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. లేదా మీకు ఏదైనా లోపాలు కనిపిస్తే, సూక్ష్మధాతుల లోపాలు కనిపించినప్పుడు మనము స్ప్రే ద్వారా, మనకు ఏపీ తెలంగాణలో ఫార్ములా 4 అందుబాటులో ఉంది. అంటే ప్రతిభా బయోటెక్ వారి జెనెక్స్ అని ఒక ఉత్పాదన దొరుకుతుంది, చిలేటెడ్ మైక్రోన్యూట్రియంట్ మిక్సర్. ఆ జెనెక్స్ని 1/2 కిలో స్ప్రే చేయడం వలన ఈ సూక్ష్మధాతుల లోపాన్ని మనం సవరించుకోవచ్చు.
కాబట్టి మొక్క జీవన చక్రంలో 2% పాత్ర వహించే ఈ 7 సూక్ష్మధాతువులు మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చూడాలి. అందులో క్లోరిన్ గురించి మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు. మిగిలిన 6 మూలకాలు మనము అందచేయవలసి ఉంటుంది. లేదా సాయిల్ టెస్ట్ చేసుకొని ఏ మూలకము ఎక్కువగా లోపం ఉందో మన భూమిలో లేదో గమనించి దాన్ని కొంచెం ఎక్కువగా వాడుకోవాలి. ఇది ఈ సూక్ష్మధాతువులు ఏ దశలో ఎంత వాడాలి, వాటి పాత్ర ఏంటి అనేది ఈ విభాగంతో సమాప్తం. ధన్యవాదాలు.